నమస్తే. సూపర్ స్టార్ తలైవా బయోపిక్ రాబోతుంది. అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద ఫీస్ట్ అనే అనుకోవాలి. ఎందుకు అంటే సూపర్ స్టార్ బయోపిక్ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన కండక్టర్ నుంచి ఇప్పుడు సూపర్ స్టార్గా ఎదిగినటువంటి ఒక ప్రయాణం జర్నీ గురించి అందరికీ తెలుసు. కానీ దాంట్లో బయోపిక్ తీస్తే ఇంకా చాలా మంచి మంచి నిజాలు మనకు తెలియబోతున్నాయి. అయితే వీటన్నిటి గురించి మనతో పాటు చర్చిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు ఒక పెద్ద సూపర్ స్టార్ ఫ్యాన్, రజనీకాంత్కి మీరు ఒక మంచి ఫ్యాన్, అది అందరికీ తెలిసిందే. అయితే మీరు రజనీకాంత్ ఫ్యాన్ అయ్యి ఉండి మీకు కూడా చాలా వరకు తెలియని చాలా వరకు చిన్న చిన్న పాయింట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎలా తన ఫ్యామిలీ ఎలా ఎదిగింది ఏంటి అవి. కాకపోతే మీరు చాలాసార్లు బుక్కులు కానీ లేదంటే ఆయనకు సంబంధించిన జీవితాలు చరిత్ర కానీ మీరు అన్ని తిరిగేసి ఉంటారు కాబట్టి ఓకే. కానీ ఇంకా మీకు కూడా తెలియని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి ఆసక్తి అయితే ఉంటుంది. అయితే నిజంగా రజనీకాంత్ గారి బయోపిక్ గురించి వస్తుంది సినిమా అంటే ఫస్ట్ మీకు ఏమనిపించింది? అంటే ఆయన జీవితం మీద నేనే పుస్తకం రాయాలనుకున్నా. ఓకే. ఎందుకంటే ఆయనకు సంబంధించిన బుక్స్ ఒక డాక్టర్ ఒక ఆవిడ రాసింది, గాయత్రి అనుకుంటా, ఇంగ్లీష్లో ఒక బుక్ రాసింది, చెన్నైలో ఉంటారు ఆవిడ. ఆ బుక్లో రజనీకాంత్ జాతక చక్రం కూడా అనాలిసిస్ చేసింది ఆవిడ. ఆ తర్వాత సురేష్ కృష్ణ ఏంటంటే సినిమా అనుభవాలతో ఒక బుక్ రాశాడు, భాషాతో అనుభవాలు అన్నట్టుగా ఏదో ఒక బుక్ వచ్చింది. అవి తప్పితే ఇంకా నాకు రజనీకాంత్ మీద చూడలేదు. కానీ రజనీకాంత్ జీవితం, ఎందుకంటే సినిమాగా కావాలంటే ఒక మెలో డ్రామా ఉండాలి. ఆయన జీవితంలో అలాంటి మెలో డ్రామా చాలా ఉంది. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు. ఆయన కెరీర్ స్టార్టింగ్లో చెన్నైలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా కష్టాలు పడ్డాడు. తర్వాత ఏంటంటే విధంగా చెప్పాలంటే అసలు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామంలో పుట్టాడు ఆయన. వాళ్ళ నాన్నగారి పేరు రామోజీరావు గైక్వాడ్ ఏదో ఉంది, రామోజీ మొత్తానికి, మన రామోజీ గారు లాగానే పేరు. ఈయన పేరు శివాజీరావు గైక్వాడ్. వీళ్ళు ఆ బెంగళూరుకి వచ్చి ఒక విధంగా చెప్పాలంటే ఒక మురికి వాడల్లో పందులు తిరిగే సందులు అంటే అవన్నీ, అలాంటి మురికి వాడల్లో చిన్నప్పుడు బాల్యం అంతా అక్కడ బెంగళూరు వీధుల్లోనే జరిగింది. ఈయనకి ఆకలి అయినప్పుడు కూడా దేవుడి గుళ్ళో ప్రసాదాలు తిని బతికిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా రజనీకాంత్ జీవితంలో సినిమాకి కావాల్సిన మసాలా అంశాలన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషి తేదీ గారు, రజనీకాంత్ గారు స్వయం కృషి తేదీ గారు, అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు కవి కాబట్టి అది వేరు చెప్పాలంటే. వీళ్ళేంటి స్వయం కృషి తేదీ గారు, కానీ చిరంజీవి గారు ఏంటి కంఫర్ట్ జోన్లో పెరిగారు కాబట్టి చిరంజీవి గారి గురించి కూడా అంత ఆసక్తికర అంశాలు ఆయన లైఫ్లో కూడా ఉండవు. కానీ రజనీకాంత్ జీవితంలో చాలా ఉంటాయండి. అవి తెలిస్తే మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అవుతారు కూడా అందరూ. ఒక సూపర్ స్టార్కి ఈ బ్యాక్గ్రౌండా అని అందరూ బస్ కండక్టర్ అనుకుంటారు, కానీ కండక్టర్కి ముందు కూడా ఆయన ఏంటి అనేది అది సినిమాలో మనం చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో చాలా బయోపిక్లు కూడా వస్తున్నాయి. ఆ బయోపిక్లు కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని ఫట్ అవుతున్నాయి. కావాలంటే ఏంటంటే ఆ జీవితంలో ఉండే కొంత సంఘర్షణ అనేది ఉండాలి, ఉంటేనే హిట్ అవుతుంది. మొత్తానికి సాజిద్ నడియాడు వాళ్ళ ఆయన రజనీకాంత్ ఫ్యాన్. రజనీకాంత్ వ్యక్తిత్వం అంటే ఇష్టం అట. ఆయనకి వచ్చిన ఆలోచన ఇది, రజనీకాంత్ బయోపిక్ మనం చేద్దాం అని, ఒక పాన్ ఇండియా సినిమాగా చేద్దాం అనే దీంట్లో ఉన్నాడు ఆయన. నేను అనుకోవడం ఈ సంవత్సరం చివరికి ఆయన ఈ సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయండి. అయితే మామూలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ అనగానే ఆయన కెరియర్ స్టార్టింగ్ దశలో చూసుకునేసరికి చిన్న ఇన్స్టిట్యూట్లో ఆయన సంబంధించి కోర్స్ తీసుకోవడం కానీ, అక్కడ ఆ కోర్స్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తున్నటువంటి టైంలో ఆయన మందుకు అలవాటు పడి చాలా వరకు కొన్ని సినిమాలకు కూడా కొద్దిగా దూరం అవడానికి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయనకు సంబంధించిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే ఒకానొక టైంలో కె బాలుచందర్ గారు ఎవరో తెలియదు కానీ ఆయన నుంచి నువ్వు జీవితంలో ఎదగాలంటే ఇలాంటి పక్కన పెట్టాలి అనేటువంటి ఒక సూక్తులు వినిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చినట్టు, తర్వాత ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అంటే అంతకుముందు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉండేటువంటి రజనీకాంత్ కూడా చాలా మార్పులు, అంటే ఆయన జీవితంలో చాలా రకాలైనటువంటి ఒక బాధలు కావచ్చు, లేదంటే మనకు తను నేర్చుకున్నటువంటి ఒక చాలా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం సినిమాలో చూడబోతున్నాం అంటారా? అంటే ఆయన ఆధ్యాత్మిక జీవితం ఒక పక్క, సినిమా జీవితం ఒక పక్క అండి. కానీ సినిమాల్లో రాకముందే ఆయన జీవితంలో చాలా డ్రామా ఉందండి. ఎందుకంటే బస్ కండక్టర్గా ఆయన టికెట్లు చించే విధానం కానీ, ఆ విజిల్ వేయటం, బస్సు ఆపడానికి కానీ, బస్సు కదలటానికి కానీ, ఆ స్టైల్గా విజిల్ పైకి ఎగరేసుకోవటం కానీ ఇవన్నీ చేసేవాడట. ప్రధానంగా ఏంటంటే రాజ్ బహదూర్, ఆయన డ్రైవర్, బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్ బహదూర్కి రజనీకాంత్కి ఉండే ఫ్రెండ్షిప్. అంటే రజనీకాంత్ నాటకాలు వేసినప్పుడు కూడా ఏకపాత్ర అభినయం అవి కొన్ని వేసాడు చిన్నప్పుడే. నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు సినిమాలో ట్రై చేస్తే బాగుంటుంది సలహా ఇచ్చింది కూడా రాజ్ బహదూరే అంటారు.
ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు డబ్బుల కోసం కూడా ఆయన హెల్ప్ చేశాడని చెప్తూ ఉంటారు. అలాగే రజనీకాంత్ సినిమాల్లో చేసి పైకి వచ్చినా కానీ అప్పుడప్పుడు ఈయన మళ్ళీ కర్ణాటక వెళ్ళి మారు వేషాల్లో ఈ రాజ్ బహదూర్ వీళ్ళిద్దరు కలిపి రోడ్ల మీద తిరగడం, రోడ్డు మీద తినటం ఇవన్నీ చేశారట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రజనీకాంత్ జీవితంలో ఒక సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత కూడా మనకి కథానాయకుడు అనే సినిమా వచ్చింది. దాంట్లో బార్బర్కిను సినిమా హీరోకి ఉండే ఫ్రెండ్షిప్ గురించి ఆ సినిమా క్లైమాక్స్ హైలైట్. కొంత తన జీవితానికి దగ్గరగా ఉందనే ఉద్దేశంతోనే ఆయన ఆ సినిమాని జగద్బాబు ఆ పాత్ర పోషించారు. ఆ సినిమా చేయడానికి ఆ క్లైమాక్స్ హైలైట్ ఆ సినిమాలో. అవును, ఇప్పటికీ కండం నీళ్ళు వస్తుంటాయి. అవును, ఇట్లా అందుకనే ఆ రాజ్ బహదూర్కి వీళ్ళకి ఉన్న స్నేహం సంబంధాలు కానీ, అలాగే రజనీకాంత్కి మందు బలహీనత, అమ్మాయిల బలహీనత ఈ రెండు ఉన్నాయి. ఎందుకంటే ఆయన జీవితంలో కానీ మనం మీడియా ముఖంగా చెప్పకూడదు కానీ కొన్ని సంఘటనలు కూడా నాకు తెలుసు. ఇక్కడ చిలకమ్మ చెప్పిన సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఆయన ఏం చేశారు, ఎలాంటి ఇబ్బంది పడ్డారు అనేది. కాకపోతే ఆయన కెరీర్ స్టార్టింగ్లో కూడా రాఘవేంద్ర స్వామి భక్తులే. ఎందుకంటే ఇక్కడ చిలకమ్మ చెప్పిన షూటింగ్ వచ్చినప్పుడు కూడా ఒక రాఘవేంద్ర స్వామి చిన్న ఫోటో ఒకటి ఆ హోటల్ రూమ్లో పెట్టుకుని ఆయన పూజించుకునేవాడట. మరి ఆ చిలకమ్మ చెప్పిన సినిమా ఎప్పుడు ఆయన కెరీర్ స్టార్టింగ్లో వచ్చిన సినిమా అది. హరిరామ్ జోగి గారు వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అంటే మనకి తెలుగులో కూడా చాలా చంద్రమూల సవాల్ సినిమా పెద్ద హిట్, అప్పట్లో కృష్ణ గారితో చేసిన సినిమా. అలాగే ఎన్టీ రామారావు గారితో సినిమా చేశాడు. తెలుగు తమిళ్లో కన్నా తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత ప్రతి సినిమా కూడా కమల్ హాసన్, పెక్కీను, రజనీకాంత్కి ప్యారలల్గానే హిట్లు వచ్చినాయండి. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఎదిగారు. విధంగా మాస్ హీరోగా రజనీకాంత్ ఎదిగితే క్లాస్ హీరోగా కమల్ హాసన్ ఎదిగాడు. మనకి ఎన్టీ రామారావు గారు ఎట్ట మాసు, అకినేని గారు ఎట్ట క్లాసు, ఆ తరహాలోనే అక్కడ వీళ్ళు ఎదిగారని చెప్పుకోవాలి. ప్యారలల్గా వీళ్ళ జీవితం స్టార్ట్ అయింది. కమల్ హాసన్ బాలినట్టుగా వెళ్తే రజనీకాంత్ ఏంటంటే కొంత లేట్గానే ఇండస్ట్రీకి వచ్చారు ఆయన. చిరంజీవి గారు 1975, 76 ఆ టైంలో మెడ్రాస్లో అడుగు పెడితే ఈయన ఆయనకన్నా ఒక 2 సంవత్సరాల ముందు ఏదో అడుగుపెట్టారు. అంటే చెన్నై జీవితంలో కూడా చాలా కష్టాలు పడ్డారు ఈయన. ఎందుకంటే డబ్బులు లేకపోవడం, ఫోన్ చేసేటాక డబ్బులు లేని పరిస్థితులు. ఎందుకంటే మోహన్ బాబు కూడా కొన్ని ఆయన ఫ్రెండే కాబట్టి మేము ఇద్దరు ప్లాట్ఫామ్ మీద తిని ప్లాట్ఫామ్ పడుకునేవాడు అని చెప్పి మోహన్ బాబు గారు కూడా కొన్ని సందర్భాలు చెప్పారు. ఇట్లా ఈ ఫ్రెండ్షిప్ కూడా వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కూడా అక్కడే జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే రజనీకాంత్లో ఎవరికి తెలియని కోణాలు చాలా ఉన్నాయండి. హెల్పింగ్ నేచర్ కానీ, లేకపోతే ఇతర రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం కట్టించడం, అక్కడ పెళ్లి చేయటం, ఇలాంటి అంశాలతో పాటు ఇది జీవితం కాదు, దీనికి మించింది ఇంకొకటి ఉంది, అదే ఆధ్యాత్మికత అని ఇలా తిరిగి ఇలా విచ్చలవిడిగా మీడియా మీద దురుసుగా ప్రవర్తించి ఎట్ట పడితే అట్ట ఒక దశలోకి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసింది ఆయనకి. ఆయన జీవితంలో లత అనే ఆవిడ ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఆ ఇంటికి వచ్చి అక్కడ వెళ్తే ఫ్రెండ్షిప్ అవ్వటం, పెళ్ళి అవటం, లత ఆయన భాగస్వామి అయిన తర్వాత ఆయనలో మార్పు తీసుకురావటం, ఇవన్నీ జరిగినాయి. లత ఆయన జీవితంలో రాకముందు కూడా చాలా రూడ్గా ఉండేవాడని నేను చెప్తూ ఉంటారు. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి రజనీకాంత్ జీవితంలో. ఇక్కడ ఇదంతా పక్కన పెడితే ఈ పాత్ర ఎవరు వేస్తున్నారా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం అండి. ఇది ఇంతవరకు అది తేలలేదు. అయితే ఈ మధ్య వస్తున్నటువంటి ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో ఏఐ టెక్నాలజీతో మనం ఇంత గతంలో కూడా చాలా సినిమాలు చూసాం. ఏదైతే టైగర్ నాగేశ్వరరావులో రవితేజన్ కూడా మనం చాలా తక్కువ ఏజ్లో చూడడం కావచ్చు, షారూఖ్ ఖాన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలలో కావచ్చు. మళ్ళీ ఈ మధ్యలో మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఏదైతే మనకి శోభన్ బాబుకి సంబంధించినటువంటి ఒక రీల్స్ మనం చూస్తూ వస్తున్నాం ఏఐ టెక్నాలజీ ద్వారా, సేమ్ అదే ఒక ఫేస్ కట్ని తీసుకొచ్చేసి ఇంకొకరికి పెట్టడం. సో అలాగా రానున్నటువంటి ఒక కాలంలో రజనీకాంత్ బయోపిక్ కావచ్చు, అలానే అమితాబ్ కావచ్చు, మిగతా చిరంజీవి కావచ్చు, ఇంకెవరన్నా నటుల్ని పెట్టి వాళ్ళకి ఏఐ ద్వారా వాళ్ళకి ఏజ్ తగ్గించి చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. డీ ఏజింగ్ టెక్నాలజీ అంటున్నారు దీన్ని. ఎందుకంటే రజనీకాంత్ జీవితంలో ఈ పాత్రని ముందు ధనుష్తో చేద్దాం అనుకున్నారట. ధనుష్ ఆల్రెడీ ఇళయరాజా బయోపిక్ చేస్తున్నారు కాబట్టి ధనుష్ కాదు అసలు, ఇంకా ఎవరైనా వాళ్ళు నిర్ణయించాల. అట్లా ఆప్షన్స్ అనుకున్నప్పుడు కొంతమంది పేర్లు వచ్చినాయి. అట్లా వేరే వాళ్ళతో చేద్దాం రజనీకాంత్ కాకుండా అని చెప్పాను. కానీ రజనీకాంత్తోనే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొన్న మొత్తయ్య మురళీధరన్ స్టోరీని ఒక బయట బయోపిక్గా తీశారు. వేరే నటుడు పోషించేది కొద్ది పోలికలు ఉన్న నటుని పెట్టారు. అట్లా కన్నా వీళ్ళు బతికుండగానే ఈ సినిమాలు చేసుకుంటే ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాత్రని వీళ్ళు వాళ్ళే ఉంటారు. ఆ డీ ఏజింగ్ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది దానికి. ఎందుకంటే వాళ్ళ స్టోరీ వాళ్ళే తీసుకుని తెర మీద చూసుకుంటే, ఎందుకంటే అబోధ కల్పనలకేనో వీటికి చోటు లేకుండా చేసుకోవచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే రజనీకాంత్ కొన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మనవడు కూడా ఉన్నాడు. ఇప్పుడు రజనీకాంత్ చిన్నప్పటి సంబంధించిన దృశ్యాలు కానీ అవన్నీ మనవడితో చేయించుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా పోలికలు ఉంటాయి కాబట్టి. లేదా ఆ మనవడికి ఫేస్ని కూడా కొంత డీ ఏజింగ్ టెక్నాలజీతో లేకపోతే ఏఐ టెక్నాలజీతో రజనీకాంత్ చిన్నప్పటి ఫోటోలు కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి.
చిన్నప్పుడు రజనీకాంత్ ఎలా ఉండేవాడు, ఏ వయసులో ఎలా ఉండేవాడు అనేది అట్లా కూడా మార్చుకోవచ్చు. కాబట్టి అది ఒకటి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆయన మనవాడితోనే చైల్డ్ ఆర్టిస్ట్గా మనవాడిని పెట్టుకుని చేసుకోవడం, మిగతా బస్ కండక్టర్ ఉన్నప్పుడు ఆయన ఏజ్ని తగ్గించుకుని ఆ టెక్నాలజీ వాడి బస్ కండక్టర్ గాను ఇట్లా రజనీకాంత్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక బయోపిక్తో అయిపోతుంది అనుకోవచ్చా, లేదా రాను రాను చిరంజీవి గారు కావచ్చు, లేదంటే మనకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బయోపిక్స్ తొందరలో చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అమితాబ్ జీవితంలో చాలా అది పెద్ద వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మొదలు పెడితే అది ఒక పెద్ద చరిత్ర. మన తెలుగు హీరోలకు వచ్చే చిరంజీవి గారికి అట్లాగే ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి జీవితంలో కూడా నేను మొగల్తూరు వెళ్ళినప్పుడు ఆయనకి సంబంధించిన చాలా విషయాలు నాకు తెలిసినాయి. ఆయన హై స్కూల్ చదివేటప్పుడు పరధ్యానం పరంధామయ్య అనే నాటికలో యాక్ట్ చేయడం. ఒకరోజు వాళ్ళ స్కూల్లో చిరంజీవి గారు చదువుకునేటప్పుడు ఈరోజు పెన్ను తీసుకురాని వాళ్ళు నిలబడండి అని చెప్పి అన్నారట. చిరంజీవి గారు ఆ రోజు పెన్ను తీసుకురాలేదంట. కొంతమంది నిలబడుతూ ఉండగా ఫ్రెండ్ పక్కనే ఉన్న రాజా ఆయన ఏం చేశారంటే ఈయన దగ్గర ఉన్న పెన్ను తీసుకొచ్చి ఆయన జైలు పెట్టారట. అట్లా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇలాంటి అంశాలు కొన్ని చిరంజీవి గారి జీవితంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా ఊళ్ళు తిరిగారు. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా నెల్లూరు, బాపట్ల, మంగళగిరి, మొగల్తూరు, ఇంకా చెప్పాలంటే సొంతూరు వేరే ఉంది అక్కడే. ఇట్లా చిరంజీవి గారి జీవితంలో కూడా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారి బయోపిక్ తీసినా, రజనీకాంత్ బయోపిక్ తీసినా, అమితాబ్ బయోపిక్ తీసినా ఖచ్చితంగా హిట్ అవుతాయి. ఆ ఆలోచన కూడా ఉంది చిరంజీవి గారి దాంట్లో. ఇప్పుడు ప్రస్తుతం అయితే బుక్ వర్క్ జరుగుతుంది. ఓ బుక్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు, కొన్ని వీడియోస్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా, ఎందుకంటే ఒక సూపర్ స్టార్ జీవితాన్ని, ఇప్పుడు సిడ్నీ షెల్డన్ ఏ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ అని ఒక నవల ఉంటుంది. ఒక సూపర్ స్టార్గా ఎదిగిన వ్యక్తి జీవితమే ఆ పుస్తకం. అట్లాగే స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్. తర్వాత పాకుడు రాళ్ళు సావిత్రి గారి జీవితమే అంటారు. అది రావురి భరద్వాజ గారు రాసిన నవల పాకుడు రాళ్ళుగా వచ్చింది. ఇట్లా ఎన్ఆర్ నంది కూడా ఒక సినీ జనారణ్యం అని రాశాడు. ఒక తార, ఒక వెలిగే తార జీవితాన్ని సినీ జనారణ్యంగా రాశారు. ఇట్లా కొన్ని పుస్తకాలు వచ్చినాయి. కొంతమంది పేర్లు చెప్పకుండా తీసుకొచ్చారు ఇవి. ఇప్పుడు అదే సావిత్రి గారి జీవితం మహానటిగా ఎంత హిట్ అయిందో మాకు తెలుసు. అలాగే ఒక సూపర్ స్టార్ జీవితం ఖచ్చితంగా బయోపిక్గా వస్తే మంచి హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం సార్, సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్తోనే కాదు, రానున్నటువంటి కాలంలో చిరంజీవి గారిది, అదేవిధంగా బిగ్ బి, అమితాబ్ బచ్చన్ది, ఇలా చాలామంది ప్రముఖులది బయోపిక్ వస్తే చాలామందికి ఇన్స్పిరేషన్ లాగా మిగలాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.